హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇది గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ నందు ఫ్యాషన్ కమ్ డైమండ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండి. ఇదంతా కూడా సిద్ధార్థ గార్డెన్స్లో సుహాస్ జ్యువెలరీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారనమాట. గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్. సో ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ ఫీజు 50 రూపీస్ అండి. అండ్ ఈ ఎంట్రన్స్లో చూస్తే మనకి పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తారనమాట. సో అది పట్టు చీర ఫ్యాన్సీ చీర అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక రాయి మీద రబ్ చేస్తే వైట్గా వస్తుంది. అవి పట్టు చీరలు, లేదు అంటే ఫ్యాన్సీ అనమాట. సో ముందు కనిపిస్తున్నవన్నీ కూడా తినుబండారాలు, స్నాక్స్ ఐటమ్స్. ఇవేమో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. ఇవేమో చూసారు కదా, గ్రామీణ స్వదేశీ ఉత్పత్తులు. అంటే ఇవి కూడా న్యాచురల్ ఆయుర్వేదిక్ మందులు అనమాట. పులుపుర్లు పోవడానికి, కంటి కింద మచ్చలు, వాటన్నిటికీ కూడా అక్కడ వాళ్ళకి చెప్తున్నారనమాట సార్. సో పక్కనవన్నీ పచ్చళ్ళు అండి. అండ్ ఇది ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఎంట్రన్స్ గేట్ అనమాట. సో ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ అండి. సో ఇక్కడ చూస్తే ఇదంతా కూడా సుహాస్ జ్యువెలరీ డైమండ్స్ అండ్ గోల్డ్ ఎగ్జిబిషన్ నడుస్తుంది. సో జనం అయితే ఫుల్ ఉన్నారండి. సో మన ఆడవాళ్ళకి ఎంత బంగారం ఉన్నా కూడా ఏదైనా ఎగ్జిబిషన్, చీరలు, రోల్డ్ గోల్డ్ అంటే ఎగబడిపోయి వెళ్ళి కొంటూ ఉంటాం. ఎన్నున్నా కూడా సరిపోవు కదండి. ఎందుకంటే మెయిన్గా ఆడవాళ్ళు అమ్మవారి స్వరూపాలంట. సో అమ్మవారిని మనం ఎప్పుడు చూసినా కూడా నిండు ముత్తైదు అలంకరణతో ఉంటుంది. సో కాబట్టి తప్పే లేదు మనం రోల్డ్ గోల్డ్ కానివ్వండి, శారీస్ కానీ కొనుక్కోవడంలో. సో మగవాళ్ళు ఎంత సంపాదించినా అందులో ఒక్క వంతు మనకి కూడా వాళ్ళు స్పెండ్ చేయాలి కదండి. డ్రెస్లని, శారీస్ అని, ఇట్లా రోల్డ్ గోల్డ్ అని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం కూడా తీసుకొని, లేదంటే క్రెడిట్ కార్డ్ తీసుకొని వెళ్ళి ఇలా కొనుక్కొచ్చుకోవాలి. ఏమన్నా అకేషన్ ఉందనుకోండి, రెడీ అవ్వాలంటే వేసిన జ్యువెలరీనే వేసుకోలేం కదా. ఇప్పుడు అండ్ అంతా కూడా ట్రెండ్ ఫుల్గా అసలు గోల్డే వేయట్లేదు కదా ఎవరు. సో ఏ శారీ మీదకి మ్యాచింగ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అండ్ సెట్సే వేస్తున్నారు. సో అలానే వేసుకోవాలి. ట్రెండ్ని బట్టి మనము మారుతూ ఉండాలండి. మనం మారము, ఆ ట్రెండ్ అయినా సరే అని అనుకోకూడదు కదా. సో చూసారుగా, ముందంతా శారీస్ అండ్ ఇదంతా కూడా జ్యువెలరీ అనమాట. రోల్డ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ అనమాట. సో బాగున్నాయి కలెక్షన్స్. ఇది సిద్ధార్థ గార్డెన్స్ అండి. 21st Feb అండ్ 22nd Feb ఓన్లీ 2 days మాత్రమే. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్. బట్ ఏంటంటే హై రేట్స్ చెప్తున్నారనమాట. సో జస్ట్ నేను వీడియో షూట్ చేయడం కోసం మాత్రమే, అండ్ రేట్స్ ఎలా ఉన్నాయి, కలెక్షన్స్ బాగున్నాయా లేదా అని చూడ్డానికనే వెళ్ళాను అనమాట. సో చూస్తే బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్ అనిపించింది. సో మీరు ఎవరైనా విజిట్ చేస్తుంటే గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్లో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ కలంకారీ ప్రింట్స్, మోస్ట్లీ అన్ని శారీస్, డ్రెస్ మెటీరియల్స్. సో చూసారా, సెట్ టాప్స్ అంటే ప్యాంట్, చున్నీ అండ్ టాప్ అనమాట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్, స్టడ్స్, నెక్ పీసెస్. సో అన్నీ ఇది బాగుంది, ఇది బాగాలేదు అని అనిపించలేదు నాకు. సో టప్పర్ వేర్ బాక్సెస్, సో టప్పర్ వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ పెట్టారండి డిస్ప్లేలో. శారీస్, పిల్లలకి అండ్ బ్లాంకెట్స్ ఉన్నాయి. మగవాళ్ళకి కూడా పంచెలు అవి కూడా ఉన్నాయండి. సో ఇదేమో కొత్త ప్రోడక్ట్ అది. సో పచ్చళ్ళు అంట అవి. సో చూసారు ఇక్కడ ఫ్రాక్స్. మళ్ళీ ఇక్కడ వస్తే జ్యువెలరీ. సో శారీస్ ముందు ఉన్నారో లేదో కానీ ఇక్కడేమో ఫ్యాన్సీ డ్రెస్సెస్. ప్రతి జ్యువెలరీ షాప్ మీద మాత్రం ఆడవాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు కనిపిస్తూనే ఉంటారు మీకు. చూసారా, శారీస్ అన్నమాట. అన్నీ గద్వాలు, టిష్యూ, అన్ని మోడల్స్, లేటెస్ట్ మోడల్ శారీస్ అన్నీ కూడా చూపిస్తున్నారండి. సో అందరూ చూసి వెళ్తున్నారు, రేట్స్ ఏంటి ఇలా ఉన్నాయి, ఇంత హై రేట్స్ అనని. సో చూసేసాం కదా, అది అయిపోయిందండి. ఇది వచ్చేసి శుభం కన్వెన్షన్ హాల్. సేమ్ February 21st and 22nd 2 ప్లేసెస్నా జరిగినాయి. బట్ నాకు సిద్ధార్థ గార్డెన్స్లో తెలిసింది. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ నాకు ఫార్వర్డ్ చేశారండి మెసేజ్. శుభం కన్వెన్షన్ హాల్ గుంటూరు, రెండు కూడా ఒకే లైన్లో, కొంచెం ఒక 100 meters డిస్టెన్స్లోనే అనమాట. ఇది శుభం కన్వెన్షన్ హాల్స్ అండి. సో చూసారా, బయట బాగుంది కదా. అండ్ ఇక్కడ కూడా అంతే, స్నాక్ ఐటమ్స్, రాగి పిండితో రాగి అటుకులు, రాగి మురమరాలు అన్నీ అనమాట. ఇవేమో సలాడ్స్,
దశ దినుసులు రోజ్మెరీస్ అనమాట. అది ఇక్కడేమో టికెట్, ఇది కూడా 50 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారండి ఎంట్రన్స్కి. అండ్ సిద్ధార్థ గార్డెన్స్లో కంటే కూడా శుభం గార్డెన్స్లో చాలా బాగున్నాయి అన్నమాట. రోల్డ్ గోల్డ్ కలెక్షన్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి శుభం గ్రాండ్లో. సో చాలా బాగున్నాయి శారీస్. కొంచెం రీజనల్గా లేవేమో శారీస్ రేట్స్ అని అనిపించింది. ఒక్క ప్లేస్లో మాత్రం నాకు బాగా అనిపించినాయండి, రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి అని చెప్పేసి. చూసారా ఎన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో శుభం కన్వెన్షన్ హాల్లో మాత్రం. సో బ్యాంగిల్స్ డిఫరెంట్ మోడల్స్ అసలు చూస్తే ఆడవాళ్ళు వదిలిపెట్టారండి, అలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ టాప్స్, మళ్ళీ అగైన్ జ్యువెలరీ, ఇవన్నీ కూడా శారీస్ అనమాట. ఫ్లోరల్ ప్రింట్ అట్లా అన్ని డిఫరెంట్ టైప్స్. మళ్ళీ చూసారా జ్యువెలరీ అండ్ ఇవేమో సెట్ టాప్స్. సో మళ్ళీ జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ. ఇక్కడ మళ్ళీ డ్రెస్సెస్ అనమాట. సో ఇవి కూడా ఫిబ్రవరి 21 అండ్ 22 అండి. ఈ 2 రోజులే కాంపిటేటివ్గా ఉందన్నమాట. వాళ్ళ మేమా మీరా అన్నట్టు, సిద్ధార్థన శుభమా అని. కానీ సిద్ధార్థలో అంతమంది లేరు, కానీ శుభంలో మాత్రం చాలా బాగున్నారు, ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువగా పర్చేసింగ్ కూడా అయిందనమాట శుభంలోనే. చాలామంది వచ్చిన వాళ్ళు వితౌట్ బ్యాగ్, అంటే ఒక పర్చేస్ చేయకుండా మాత్రం వెళ్ళింది లేదండి, అందరూ పర్చేస్ చేస్తూనే వెళ్ళిపోయారు. సో బట్ సిద్ధార్థలో నేను చూడలేదు కొనటం, ఎవరు కూడా అంత బాగా కొనలేదులేండి. సో చూసారా అంత జ్యువెలరీనేనండి, అన్ని జ్యువెలరీ 1 గ్రాము. సో ఇవన్నీ శారీస్. సో ఈ షాప్లో నేను కూడా పర్చేజ్ చేశానండి. 2 చీరలు తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇది మనకి రాఘవేంద్ర బుక్ సెంటర్ బ్రాడీపేట పక్క సందులో పక్కనే ఉంటుందంట షోరూము. సో ఎవరైనా కావాలి అనుకుంటే, ఒకవేళ విజిట్ చేయాలి అనుకుంటే వెళ్ళండి. అక్కడ ఆడవాళ్ళ నృత్యం చేస్తున్నట్టు డిజైన్ కనిపిస్తుంది కదా, ఆ ప్యాటర్న్లో నేను వైలెట్ కలర్ శారీ తీసుకున్నానండి. సో తను బాగా చూపిస్తున్నారనమాట, చాలా ఓర్పుగా ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ప్యాటర్న్, ప్రతి మోడల్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రిసీవింగ్ కూడా బాగుంది. సో అలాంటి చోటనే కదా మనం తీసుకుంటాం మోస్ట్లీ. సో బాగుందనమాట ఈరోజు శుభం అండ్ సిద్ధార్థ గార్డెన్స్లో 21 అండ్ 22 ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ బాగా నడిచింది. సో నేను ఏదో టైంపాస్కి అలా వెళ్దామని చెప్పేసి వెళ్ళి విజిట్ చేసి వీడియో లాక్ చేసుకుని వచ్చేసాను అనమాట. సో కాటన్ శారీస్ అన్నీ రీజనబుల్ ప్రైస్ అని నాకు ఇదొక్క షాపే అనిపించిందండి. మిగిలినవన్నీ కూడా ఫుల్ కాస్ట్ అండి, అస్సలు మనం కొనలేనంత కాస్ట్లో ఉన్నాయి. నిజంగా మాల్స్కి వెళ్తేనే తెలుస్తుందేమో వాటి రేట్స్, వీళ్ళు హై రేట్ చెప్తారేమో అని అనిపించింది నాకు. మరి వెళ్ళొచ్చిన మీకైతే ఏమనిపించిందో నాకు తెలీదు. అండ్ ఇవి కూడా బ్లౌజెస్ అనమాట, రెడీమేడ్ బ్లౌజులు. ఒక్కొక్కటి 3000-2500 అంత రేంజ్లో ఉన్నాయన్నమాట. అవి నిజంగా వర్తబుల్ రేట్స్ ఏమో నాకు అర్థం కాలేదు, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇదేమో ఇయర్ స్టడ్స్ అండి, అండ్ చైన్స్, నెక్ పీసెస్, మంగళసూత్రాస్ అవన్నీ అనమాట. సో అక్కడ చూసారా శారీకి పీకాక్ డిజైన్ వేసి ఎంత బాగుందో. 5000-4000 చెప్పారు తన కాస్ట్. అంత కాస్ట్లో క్లాత్ వచ్చేసి అంతగా ఎఫెక్టివ్గా అనిపించలేదండి. సో ఫైనల్గా ఇదన్నమాట ఎగ్జిబిషన్ గురించి. మీకు నచ్చిందా ఈ వీడియో? మీరు విజిట్ చేశారా? విజిట్ చేస్తే మీ అనుభవాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానే మరి, మీ లక్ష్మీ వీరాంజనేయులు అండి. బాయ్. జై శ్రీరామ్, జై హింద్.